ఈ ప్రకృతి వ్యవసాయం అని చెప్పేసి పుస్తకాన్ని ఇక్కడే రిలీజ్ చేశారు, ఉపన్యాసకులు ప్రసంగించారు. ఈ సందర్భంలో వ్యవసాయం గురించి ఒక విషయం చెప్తాను. ఈరోజు వ్యవసాయం కూడా ప్రకృతికి ఉన్న సంబంధం కన్నా రాజకీయాలకు ఉన్న సంబంధం ఎక్కువ. అందుకని వ్యవసాయాన్ని కూడా రాజకీయాలు నిర్ణయిస్తున్నాయి, వ్యవసాయాన్ని కూడా పెట్టుబడి నిర్ణయిస్తుంది, ప్రకృతి నిర్ణయించడం. వాస్తవంగా ప్రకృతి బాధపడుతుంది ఈరోజు జరుగుతుంది. రాజకీయం ఎందుకు నిర్ణయిస్తుంది అని చెప్పేసి అంటున్నానంటే, ఆవుకు సంబంధించిన మూత్రం కానీ పేడ కానీ ఆవుని కేంద్రంగా చేసుకుని వ్యవసాయం చేస్తే అది ప్రకృతి వ్యవసాయం, అది గొప్ప వ్యవసాయం. అట్లాంటి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి అది ఈ పుస్తకం నేను చదవలేదు, ఈ పుస్తకంలో కూడా అదే ఉండొచ్చు, ఎందుకంటే ఆవు బొమ్మ కనపడింది కాబట్టి. అలాగే ఒక రైతు ఇక్కడ మాట్లాడారు, వారు కూడా ఆ విషయమే చెప్పారు. నాకు వచ్చే అనుమానం ఏమిటంటే, ఎందుకు గేదె కేంద్రంగా ఉండకూడదు వ్యవసాయానికి? గేదె కూడా ప్రకృతిలో భాగమే కదా. ఎడారుల్లో ఒంటె ఉంటుంది, గేదెలు ఉండవు, లేకపోతే ఆవులు బతకవు. కాబట్టి అక్కడ ఒంటె మీద వ్యవసాయం ఆధారపడుద్ది. అక్కడ వ్యవసాయానికి ఒంటె ఎందుకు కేంద్రంగా ఉండకూడదు? మీకు సౌత్ ఏషియన్ కంట్రీస్ అంటే ఈక్వేటర్కి దగ్గరగా ఇటు ఉండే దేశాల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి, వర్షాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రదేశాల్లో నల్లటి జంతువులు అంటే గేదె కావచ్చు, అలాగే దున్నపోతు కావచ్చు, ఇటువంటి జంతువులు ఎక్కువ వ్యవసాయంలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాయి. అలాగే చలి ప్రాంతాల్లో బాగా ఎక్కువగా ఆవులు ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాయి, ఎందుకంటే చలికి వాటికి తట్టుకోగలిగే శక్తి వాటికి ఎక్కువ ఉంటుంది. మన రాష్ట్రంలో కూడా చూడండి, రాయలసీమలో ఎక్కువ ఆవులు ఉంటాయి, కోస్తాలో ఎక్కువ గేదెలు ఉంటాయి. మరి ఏ ప్రాంతంలో ఆ జంతువులు వ్యవసాయానికి తోడ్పడేట్టు, ఐరోపాలో అయితే గుర్రాలు ఎక్కువ వ్యవసాయంలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాయి. మరి ఆ ప్రాంతంలో ప్రకృతి ప్రసాదించిన అనేక జంతువులు కావచ్చు, వృక్షాలు కావచ్చు, మొక్కలు కావచ్చు, అక్కడ వ్యవసాయంలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాయి. మరి వాటన్నిటికీ అంత ప్రాధాన్యత లేకుండా ఆవుకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని నా ప్రశ్న. దానికి కారణం ఉంది. అదేమిటంటే, మన కుల వ్యవస్థ ఎలా ఉందో వ్యవసాయంలో కూడా ఒక రకమైన కుల వ్యవస్థ ఉంది. మనం దానికి ఏం పేరు పెట్టాలో నాకు ఇప్పటివరకు పెట్టలేదు. కానీ ఈ వ్యవసాయంలో ఆవుకి ఎక్కువ ప్రాధాన్యత, గేదెకి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడంలో ఈ వర్ణ విభేదం ఉంది. ఆవు తెల్లని జంతువు కాబట్టి అది గొప్ప జంతువు, గేదె నల్లని జంతువు కాబట్టి అది హీనమైన జంతువు. అలాగే మనుషుల్లో కూడా నాకు తెల్లవాళ్ళు గొప్పవాళ్ళు, నల్లవాళ్ళు హీనులు. అలాగే ఇక్కడ అగ్రవర్ణాల వాళ్ళు, బ్రాహ్మలు వాళ్ళు గొప్పవాళ్ళు, దళితులు అటువంటి వాళ్ళు హీనమైన వాళ్ళు, ఆర్యులు చాలా తెల్లటి వాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళు, ద్రావిడులందరూ పొట్టివాళ్ళు, చట్టి ముక్కులు వాళ్ళు, నల్లటి వాళ్ళు కాబట్టి వీళ్ళు హీనమైన వాళ్ళు అని చెప్పేసి మనం ఏదైతే అంటున్నామో అది తీసుకొచ్చి వ్యవసాయంలో కూడా పెట్టారు ఇప్పుడు. అందుకని వ్యవసాయం సమాజానికి అతీతం కాదు, సామాజిక అసమానతలకు అతీతం కాదు, రాజకీయాలకు అతీతం కాదు. అందుకని ప్రకృతి వ్యవసాయం, లేకపోతే జీరో వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం ఈ పదాలతోటి మనం మెస్మరైజ్ అయిపోకూడదు. దీంట్లో సామాజిక అంతరాలు కూడా ఈ వ్యవసాయంలో ప్రతిబింబిస్తాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అందుకని వాటన్నిటిని విప్పి మనం చూడాలి. అందుకని ఆవు గొప్పతనం లేదు, ఆవు చెడ్డతనం లేదు, గేదె గొప్పతనం లేదు, చెడ్డతనం లేదు. అవన్నీ ప్రకృతిలో అంతర్భాగాలు.